సరే, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ముందున్న అతిపెద్ద కన్ఫ్యూజన్ ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవాలా లేదంటే ప్లాంట్ సైన్స్ వైపు వెళ్లాలా? ఇది చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. నిజమే, ఇది మామూలు విషయం కాదు. మన కెరీర్ని డిసైడ్ చేసే పెద్ద నిర్ణయం. అందుకే చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ కంగారు పడకండి, ఈ కన్ఫ్యూజన్ మొత్తం పోగొట్టి ఏది బెస్ట్ ఆప్షనో క్లియర్గా తేల్చేద్దాం రండి. అందరికీ గార్డెన్ హ్యాక్స్కి స్వాగతం. మన తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్కి సంబంధించి కెరీర్ గైడెన్స్ అయినా, ఎగ్జామ్ అప్డేట్స్ అయినా లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినా వీటన్నిటికీ ఒకే ఒక్క నమ్మకమైన వేదిక గార్డెన్ హ్యాక్స్. సరే, ఇక అసలు విషయంలోకెళ్ళిపోదాం. ఫస్ట్, ఈ రెండు కోర్సుల మధ్య అసలు తేడా ఏంటో, వాటి బేసిక్ నేచర్ ఏంటో అర్థం చేసుకోవాలి. అప్పుడే క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. బీఎస్సీ అగ్రికల్చర్ అంటే బ్రాడ్ అండ్ ప్రాక్టికల్. అంటే ఎక్కువగా ఫీల్డ్ మీద, పంటల ఉత్పత్తి మీద, రైతులతో కలిసి పనిచేయడం మీద ఫోకస్ ఉంటుంది. అదే ప్లాంట్ సైన్స్కొస్తే ఇది చాలా స్పెషలైజ్డ్, రీసెర్చ్ ఫోకస్డ్. అంటే ల్యాబ్లో మొక్కల జీవశాస్త్రం, వాటి జెనెటిక్స్ గురించి లోతుగా అధ్యయనం చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పానంటే ఒకటి ఫీల్డ్, ఇంకొకటి ల్యాబ్. రైట్, ఇప్పుడు అందరూ ఎదురు చూసే పాయింట్కి వద్దాం. అదే జాబ్స్, శాలరీ ఇంకా ఫ్యూచర్ స్కోప్. ఏ కోర్స్ తీసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది? ఈ టేబుల్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడే అసలు విషయమంతా ఉంది. ముఖ్యంగా ఆ టీఎస్పీఎస్సీ ఎలిజిబిలిటీ అనే కాలం చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి రైట్ మార్కుంది, అంటే వాళ్ళు అర్హులు. కానీ ప్లాంట్ సైన్స్ వాళ్ళకి చాలా వరకు అనర్హులనుంది. ఇది మామూలు తేడా కాడు, కెరీర్నే మార్చేసే పాయింట్ ఇది. మనలో చాలామందికి ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నదే డ్రీమ్, కరెక్టా? సరిగ్గా ఇక్కడే ఈ రెండు దారులు పూర్తిగా విడిపోతాయి. బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఏ ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు దారులు తెరుచుకుంటాయో చూడండి. అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే ఏఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ, అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏ. ఇవే కాదు, సీడ్ ఆఫీసర్, సూపర్వైజర్ పోస్టులు, ఇలా ఎన్నో. ఈ ఉద్యోగాలన్నీ దాదాపుగా, నేను మళ్ళీ చెప్తున్నా, దాదాపుగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్లకే దక్కుతాయి. ఇది మేం చెప్పేది కాదు, స్వయంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు చెప్తున్న వాస్తవం. సో ఒక్క మాటలో తేల్చేయాలంటే ప్లాంట్ సైన్స్ డిగ్రీతో మన రాష్ట్రాల్లోని చాలా ప్రభుత్వ అగ్రికల్చర్ జాబ్స్కి దారులు మూసుకుపోయినట్టే. ఇది చాలా కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. సరే, కెరియర్ గ్రోత్, శాలరీ సంగతేంటి? బీఎస్సీ అగ్రికల్చర్తో గవర్నమెంట్ జాబ్ వస్తే స్టార్టింగ్ శాలరీయే 40 నుంచి 50 వేల వరకుంటుంది. బెనిఫిట్స్ అదనం. ప్రమోషన్స్ కూడా ఏవో నుంచి ఎంఏఓ, డిఏఓ, ఇలా ఒక క్లియర్ పాత్ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ గురించి చెప్పకర్లేదు. అదే ప్లాంట్ సైన్స్ వైపు వస్తే స్టార్టింగ్లో రీసెర్చ్ అసిస్టెంట్గా తక్కువ జీతంతో మొదలుపెట్టాల్సి రావచ్చు. ప్రమోషన్స్ రావాలంటే ఎంఎస్సీ, పీహెచ్డీ లాంటి హయ్యర్ స్టడీస్ కంపల్సరీ. జాబ్ సెక్యూరిటీ కూడా రీసెర్చ్ ఫండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఫ్యాక్ట్స్, డేటా అన్నీ చూసాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ సమాచారంతో మన భవిష్యత్తుని ఎలా ఎంచుకోవాలి? డెసిషన్ కోసం ఇక్కడొక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. స్టెప్ 1, ఏపీ లేదా తెలంగాణలో ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గోల్ అనుకుంటున్నారా? అయితే ఆలోచించొద్దు, బీఎస్సీ అగ్రికల్చరే ఆప్షన్. స్టెప్ 2, లేదు, రీసెర్చ్ ఫీల్డ్లో దూసుకెళ్లాలి, పీహెచ్డీ చెయ్యాలి, కొత్తవి కనిపెట్టాలి అనుకుంటున్నారా? అప్పుడు ప్లాంట్ సైన్స్ తీసుకోండి. స్టెప్ 3, లేదు, ఫీల్డ్ వర్క్ ఇష్టం, రైతులతో కలిసి పనిచేయాలి అనుకుంటున్నారా? మళ్ళీ సమాధానం బీఎస్సీ అగ్రికల్చరే. ఇలాంటి క్లియర్ గైడెన్స్, కెరియర్ అప్డేట్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏదీ మిస్ కాకూడదంటే వెంటనే గార్డెన్ హ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, డైలీ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో చేరండి. ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం మా టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. సో ఆలోచించండి, ఏ భవిష్యత్తును పండించుకుందామనుకుంటున్నారు? ఈరోజు తీసుకునే ఈ నిర్ణయమే రేపటి మన కెరీర్కి పునాది వేస్తుంది. లక్ష్యానికి సరిపోయే సరైన దారినెంచుకుని విజయవంతమైన భవిష్యత్తును నిర్మించుకోండి.